Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ సమస్యల వలయంగా మారిందని తాడేపల్లిగూడెం అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 22, 23, 24 వార్డులలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్రాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్యలతో మురికి కూపంగా మారిందన్నారు. సరైన పరిపాలన అందించకుండా కేవలం మున్సిపాలిటీని తమ అవినీతి సంపాదనకు కేంద్రంగా మార్చుకున్న కొట్టు సత్యనారాయణ ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సాగర్లరా మీ వాడు మీ కొబ్బరితోటి మనిషి బొలిశెట్టి శ్రీని గారిని ఆశీర్వదించండి. కాశీ క్లాస్ డాక్టర్ చిన్ని కుమార్ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు వత్తంపల్లి కాశీ గారు, మిత్ర బృందం డాక్టర్ నేడు పెడుతున్నా బొలిశెట్టి శ్రీని గారి నాయకత్వం, బొలిశెట్టి శ్రీని గారు కాశీ క్లాస్ గుర్తుకే నారా చంద్రబాబు నాయకత్వం. మనందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి బొలిశెట్టి శ్రీని గారు. మీ ఆశీస్సుల కోసం వచ్చేసారమ్మా. వార్డుల ప్రజలందరికీ కూడా ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా మీ అందరి ఆదరాభిమానాలకు చూరగొంటానికి గాను ఈవేళ ఏదైతే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి మరి మాజీ మున్సిపల్ చైర్మన్ తాతాజీ గారు, మరి బీజేపీ పట్టణ అధ్యక్షుడు సురేష్ రెడ్డి గారు, మరి గొర్రెల శ్రీధర్ గారు, పాలూరు వెంకటేశ్వరరావు గారు, నరిసే సోమేశ్వరరావు గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన మరి ఈ వార్డు ప్రెసిడెంట్లు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఈవేళ కలవటానికి మన అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కూటమి అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి అయినా రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి తెలుగుదేశం ఇన్ఛార్జి బాబ్జీ గారు, అలాగే మన బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి, నాగేష్ గారు, అలాగే మరి మా జనసేన నాయకులు కాశీ గారు, అలాగే తెలుగుదేశం రాంపండు గారు, అలాగే మిగతా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో ఇప్పుడు బాబ్జీ గారు చెప్పారు ఎన్నో విషయాలు. సమయం బాగుంది కూడా ఎక్కువగా మాట్లాం, కానీ ఈ 3 వార్డులకి మంచినీళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నాయి, డ్రైనేజీ విధానం ఎక్కువగా ఉంది. జరిగిన 5 సంవత్సరాల్లో ఇక్కడ ఎటువంటి పరిపాలనా విభాగం లేక, ప్రజాప్రతినిధులు లేక, అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించడం వల్ల మురికి నీరు వస్తున్నాయి. ఏదేమైనా అవినీతిలో కూరుకుపోయిన నియోజకవర్గాన్ని బయట తీయాలంటే నిజాయితీ గల వ్యక్తి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు అధికారంలోకి రావాలి. అలాగే మరి కేంద్రంలో 10 సంవత్సరాల నుంచి మోడీ గారు ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా దేశాన్ని ఎంతో పురోగతిలో తీసుకెళ్తూ ఎన్నో ఘనకార్యాలు, ఎన్నో విజయాలు సాధిస్తూ
భారతదేశాన్ని ప్రపంచ పటంలో 5వ ప్లేస్ తీసుకున్న ఘనత మోడీ గారిది. మరి ఆయన ఆశీర్వదించిన మన నరసాపురం పార్లమెంట్ సభ్యులు భూపతి శ్రీనివాస్ వర్మ గారు మరి అటు ఒక గుర్తు కమలానికి ఒక ఓటు మరి గాజు గ్లాసుకి వేసి ఇద్దరిని నెక్కించిన రోజున డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తుందమ్మా. అటు మోడీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయమని అన్ని సర్వే రిపోర్టు మేధావులు చెప్తున్నారు. కాబట్టి అటు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ భూపతి శ్రీనివాస్ గారు ఎంపిక. మరి మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీ సీట్లతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్ని వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి మరి ఆయన పరిపాలనలో మన బొలిశెట్టి శ్రీనివాస్ వేలాది మంది వెంట రాగా జనం మధ్యలో నుంచి కాలినడకన ముందుకు సాగి నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లారు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఆయన ఇంటి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వేలాది మందితో సాగిన ఈ మహా ర్యాలీ విజయ యాత్రను తలపించింది. ఇసుక వేస్తే రాలనంతగా జనంతో రహదారులన్నీ క్రిక్కిరిసిపోయాయి. గురువారం మధ్యాహ్నం 12:30 సమయానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కె. చెన్నయ్యకు అందజేశారు. ఓకేనా? ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. నా నామినేషన్ ఫైల్ చేయడానికి ఆశీర్వాదాలు అందించడానికి వేలాదిగా తరలి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మన నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వంచి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నామినేషన్ సందర్భంగానే అందరూ డిసైడ్ చేసేశారు. మన ప్రత్యర్థులు కూడా తలవాలు చేశారు. వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టుగా అప్పుడే కాడిపాడేసిన పరిస్థితుల్లో రకరకాల మాటలు వినపడతా ఉన్నాయి. అవసరమైతే పార్టీలు దూకేస్తాం, మార్చేస్తాం,
ఏదో ఒక అవకాశం ఉండన్న మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయం. మేము అధికార పార్టీకి ఏదో రకంగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరో జారిపోవద్దు అని నిన్నటి వరకు ఏదో పార్టీలోకి తీసుకొద్దామనే ప్రయత్నం చేసి తీసుకున్న వాళ్ళు ఇవాళ జారిపోకుండా ఎలాగ ఆపాలా అని చూస్తూ ఉన్నారు. దాంతో ఈ ఎన్నిక ఫలితం అన్నది ఏంటో ఇవాళ నామినేషన్ సందర్భంగానే అందరికీ తెలిసిపోయింది. ఏదేమైనా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. ఆ సంక్షేమ ఫలాలతోటి మా కుటుంబాలు అన్ని రకాలుగా వృద్ధి చేసుకోవాలని మరి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేరు. మిగతా వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలు చంద్రబాబు నాయుడు 2014లో చెప్పిన అబద్ధాలు మళ్ళీ 2024లో చెప్పాలని చూస్తున్నాడు. ఈ అబద్ధాలు నమ్మడానికి మేము సిద్ధంగా లేవు. ఒక మంచి పరిపాలన వదులుకోవడానికి మేము సిద్ధంగా లేవు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇక్కడ తాడేపల్లిగూడెంలో కొట్టి సత్యనారాయణ గారికి ఇవాళ ఇక్కడ ఆయన్ని సాగరించే పరిస్థితి ఉండదు. ఈ ఎన్నిక ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ఇక్కడ ధర్మం విజయం సాధిస్తుంది. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు ప్రశాంతమైన జీవనానికి, ప్రశాంతమైన వాతావరణానికి అన్ని రకాలుగా కూడా మద్దతుగా నిలిచి ప్రజల పక్షాన ఉంటాను. ఈ సందర్భంగా అందరికీ నేను మనవి చేస్తూ, నేను మరీ ప్రత్యేకంగా అందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను అసెంబ్లీకి మరోసారి పంపమని, అలాగే నరసాపురం పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేస్తున్న సోదరి మరి గూడూరి ఉమాబాల ఆవిడ ఎన్నికల గుర్తు కూడా ఫ్యాన్ గుర్తు, ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి పెద్ద మెజార్టీతోటి గెలుపొందించాలని పేరున కోరుతాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా వైసీపీ మాజీ కౌన్సిలర్ పైబోయిన వైదేహి మరియు కర్ణం శ్రీను తేలప్రోలు వారి కుటుంబ సభ్యులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. వైదేహి గారు మన ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి మరి సోదరి పైపోయిన వైదేహి గారు ఆధ్వర్యంలో మరి ఈ రోజున పెద్ద ఎత్తున పార్టీలోకి జాయిన్ అవుతున్న మహిళలు, అమ్మ మగవాళ్ళందరూ కొద్దిగా వెనక్కున్నా, నా కార్యకర్తలందరూ కొద్దిగా ఎదురుకొస్తారు. వాళ్ళు అమ్మ కొద్దిగా ఎదురు రండమ్మా చెప్తున్నారు. అలాగే సోదరులందరికీ కూడా పార్టీలోకి కన్నుగప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్న మరి కార్యకర్తలకి కొద్దిగా రావాలి. చెప్తాను సార్ రమ్మంటారు. అమ్మ ఎదురు రండమ్మా, వెనక్కుండాలి అందరూ కూడా. ఈ రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నుండి వారి మిగతా మహిళలు నుంచి 2014 నుంచి 2024 వరకు తాడేపల్లిగూడెంలో వైసీపీకి లేదనమాట. ఆ షెడ్ని కావాలని పడగొట్టించేశారు. దానికి పక్కన ఉన్న బిల్డింగ్ జోలికి మాత్రం పోలేదు. ఇలాంటి చాలా ఆక్యుపై వాటర్ ఫెసిలిటీ ఇప్పటి వరకు ఇస్తాం అంటున్నారు, కానీ ఇవ్వడం జరగలేదు. ఈ ఏరోడ్రోమ్ సైట్స్ కుటుంబంలోకి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యురాలు వైదేహి పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి 2014లో వైసీపీ కౌన్సిలర్గా ఎన్నికయ్యి అందరూ వైసీపీని ఎక్కిన వాళ్ళందరూ మారినా కానీ వైదేహి కానీ మా రమేష్ కానీ మారకుండా పార్టీ కట్టుబడి పనిచేశారు. 2019లో టికెట్ వచ్చినప్పుడు కూడా నాకు చేయలేదు. వాళ్ళు పార్టీకి నిబద్ధతగా ఉన్నారని అనుకున్నాం తప్ప అది మాకు ఎలాంటి ద్వేషం ఎవరి మీద లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమం, ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేసే అవినీతి కార్యక్రమాల గురించి మనం చెప్పుకుంటే ఇది 4, 5, 6
ఈ వార్డులన్నీ కూడా 50 సంవత్సరాల నుంచి, అంటే మేము పుట్టిన కొంతకాలం నుంచి కూడా ఇక్కడ చాలా నిరుపేదలందరూ కూడా స్థిరనివాసాలు ఏర్పరచుకుని మున్సిపాలిటీ పన్నులు కూడా చెల్లించి మనం ఇదే ప్రాంతాన్ని అభివృద్ధి చేసాం. ఆ రోజు రోడ్లు వేసాం. ఆ రోజు మనం వేసిన రోడ్లు తప్ప ఈ రోజు వరకు అప్పుడు మా వైదేహి ఉన్నప్పుడే ఈ రోడ్లన్నీ కూడా మనం వేసాం. మనం ఉన్నప్పుడు కూడా డ్రైన్ కట్టించి ప్రయత్నం మనం చేసాం. కొంతమంది ఆక్యుపేషన్ దారులు మనకి అడ్డం పెట్టడం అది అలాగే పోయింది. అలాగే మనం ఒక మంచి నిబద్ధతగా పనిచేసాం. ఇది ఆక్యుపేషన్ చేసిన ఇళ్ళు, విమానాశ్రయ భూములు వీళ్ళు వెళ్ళిపోవాలని అనుకోలేదు. నిరుపేద ఎక్కడున్నా సరే సొంత ఇల్లు కావాలని ప్రభుత్వాలు అన్నప్పుడు ఉన్న ఇల్లు పడగొట్టవలసిన అవసరం ఏంటని నేను అడుగుతాను. మీ డబ్బు కోసం బెదిరించేయడం, ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కౌరంపడం, మీ ఇల్లు తీసేస్తారు, మీ ఇల్లు తీసేస్తారు, మొత్తం ఇల్లు తీసేస్తారు, 5వ వార్డులో తీసేస్తారు, 6వ వార్డులో తీసేస్తారు, 4వ వార్డులో తీసేస్తారని జనాలు భయభ్రాంతులు చేసి డబ్బులు దండుకున్న సందర్భం నాకు తెలుసు. మొన్న నేను ఎక్కడో పబ్లిసిటీలో ఉన్నప్పుడు మా రఘు, మా వైదేహి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక వయసు ఆయన ఇల్లు కట్టుకుంటే పైన స్లాబ్ వేసుకుంటే దాన్ని పడగొడతా మిస్లు వచ్చినప్పుడు వాగ్వివాదం జరిగింది. దాంట్లో 354 కేసు కట్టమని వీళ్ళందరి మీద మరి ఒత్తిడి చేయడం జరిగింది. అంటే ఎవరైనా ఎదురు తిరిగితే మీరు కేసు కట్టించేస్తే ప్రజాస్వామ్యంలో ఇంకా విలువలే ఉంటాయి, ప్రతిపక్షాల విలువలే ఉంటాయి. మరి ఈ ఇల్లు తీసేవలసిన అవసరం ఏంటి? మీరు ఏమైనా ఇల్లు ఇస్తారు వీళ్ళందరికీ, లేదా కాంపెన్సేషన్ ఇస్తారు ఎన్నాళ్ళు ఉన్నందుకు, లేదా ఎక్కడైనా ఇల్లు కొని కట్టిస్తారా? అది చేయలేరు. మీరు ఉన్నవాళ్ళు ఇల్లు ఉన్నవాడే. మేము ఉన్నంత వరకు మా కంట్రోల్లో ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడ ఒక షెడ్డును కానీ ఒక ఇల్లుని కానీ తీసే అవకాశం ఎవరికి ఏ ప్రభుత్వ ఉద్యోగి లేదు. ఎవరు డబ్బు అడిగే అర్హత కూడా లేదు. ప్రజాపాలకులు అంటే ప్రజాక్షేమం కోసం పనిచేయాలి తప్ప మన సొంత డబ్బాలు కొట్టుకుని సొంత డిబ్బీలు నింపుకునే రాజకీయ నాయకుల్ని పారదోలవలసింది నేను కోరుతా ఉన్నాను. ఇవాళ వచ్చిన తర్వాత మీరు ఏం చేశారో చెప్పండి. మేము పలానా వాటికి పలానా పని చేసాం, ఒక సమ్మర్ సోర్స్ తీసుకొచ్చాం, లేదా 4 రోడ్లు వేసాం, 4 డ్రైన్లు కట్టాం, 4 అవుట్లెట్లు రిలీజ్ చేసాం అని చెప్పుకుని దమ్ము మీకు లేదు. మేము ఏమంటే నవరత్నాలు ఇచ్చాం, ఎవడు బాబు డబ్బులు ఇచ్చారు ఇవన్నీ అడుగుతాం. మేము కట్టి పన్నుల్ని మీరు తినేసి ఉన్న ఏమంటే బెచ్చం పాడేశారు మాకు. ఆ మత్తులో ఉన్న జనం దగ్గర మళ్ళీ మీరు మందులోనూ డబ్బులు లాగేస్తున్నారు నిరుపేదల దగ్గర. చాలామంది చనిపోతున్నారు మందు తాగి. మీకు ఎక్కడ కూడా చేమకుంటున్నట్లేదు. ఈ కర్మలందరూ అనుమించి రోజు మీకు దగ్గరికి వచ్చిందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని సాగనంపవలసిందిగా దీన్ని సాగనించిన మా కుటుంబ సభ్యురాలు, జనసేన కుటుంబంలోకి వచ్చిన వైదేహి, అంతేకాకుండా వారి మిత్రులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఆహ్వానం పలుకుతూ మన కుటుంబం అంతా కలిసి ఈ ఊరికి మంచి చేసే విధంగా మీ సహకారాన్ని నేను అర్థిస్తూ ఉన్నాను. తప్పకుండా మనం మంచి కార్యక్రమం చేద్దాం. మన సొంత కార్యక్రమం అనేది మన ఎజెండాలో లేదు. మన ప్రజల కోసం పనిచేద్దాం. మనకి భగవంతుడి దగ్గర తింటాకి ఉంటాకి మన పోయేదాకా ఉండని మనకు ఆశలు ఉన్నాయి. కాబట్టి పేద ప్రజల కోసం ఎవరైతే మనం నమ్మున్నారో వాళ్ళ కోసమే పనిచేస్తానని నేను మాటిస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు న్యాయమైన కార్యక్రమానికి రోడ్డు మీద పడుకుంటా కూడా నేను సిద్ధమని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచ మలేరియా దినోత్సవంను పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వీకర్స్ కాలనీ, ఎన్టీఆర్ జంక్షన్, కనకట్ల, యాగర్లపల్లి పరిధిలోని ఆసాలు వార్డు ఆరోగ్య కార్యదర్శులు పాల్గొనగా పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డా శ్రావ్య, డా అనీషా, డా తనూజ అధ్యక్షతన తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో పాల్గొనగా మలేరియాపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. వీకర్స్ కాలనీలో ఈ యొక్క అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పనిచేసిన ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాటాన్ని మరి విస్తృతం చేస్తామని స్లోగన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్లోగన్ సేవలను చేస్తున్న ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మనం రెగ్యులర్గా చేసే ఈ యొక్క మలేరియా వ్యాధిని అరికట్టే ఒక క్రమంలో భాగంగా మరి ప్రతి గృహోద్యోగ సందర్భంలో మరి ఈ జ్వర అనుమానిత జ్వర గురించి మనం చేసే సేవలు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా కొనసాగిస్తూ వారికి వెలువెంటనే ఈ యొక్క మలేరియా తక్కువ చేయడం ద్వారా వ్యాధి చెందకుండా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా చిన్నపాటి తెలుగుపాటి జ్వరం వచ్చినా సరే మరి మీరు వెంటనే మనకు యోజన్స్ అందరూ కూడా దాన్ని వెలువెంటనే రికార్డ్ చేసి ఆ స్క్రీన్ టెస్ట్ చేయడం ద్వారా ఆ వ్యాధిని
మలేరియా వ్యాధిని అరికట్టడం జరుగుతూ ఉంది. అలాగే రెగ్యులర్గా ప్రతి వీక్లో చేసే వెక్టార్ కంట్రోల్ హైజిన్ ప్రోగ్రామ్ కానీ, అలాగే డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు కానీ ఇతను పారదర్శకంగా ప్రతి గృహం దగ్గర కూడా చేపట్టే కార్యక్రమంలో మీరందరూ కూడా మరి ఈ యొక్క సందర్శనలు ఇవన్నీ చేసి ఈ యొక్క వ్యాధిని అరికట్టడంలో మన అందరూ కూడా సమిష్టితో పనిచేయవలసి ఉంటుంది. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాని స్టేట్లో మరి మలేరియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్ తప్పడం జరిగింది. కనుక ఇవన్నీ కూడా జరగాలంటే సక్సెస్ఫుల్గా జరగాలంటే కనుక సర్వేలెన్స్ అనేది చాలా ప్రాధాన్యం. దీనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ రిపోర్ట్స్ కానీ మీ వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకుంటూ అలాగే ప్రజలకు మెరుగైన సేవల్లో అంటే ఈ తీవ్రత విషయంలో ప్రతి ఒక్కరు కూడా అశ్రద్ధ వహించకుండా కేసు డిటెక్షన్స్ అనేది తప్పనిసరిగా చేయాలని మరి ఈ సందర్భంగా అందరూ కూడా మనవి చేస్తున్నారు. పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం టిడ్కో గృహ సముదాయంలో మారం వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మరి రాబోయే రోజుల్లో అతన్ని గెలిపించుకుంటే మరి ఇంకా మనం ఉద్ధరించే పరిస్థితి ఉండదు. అతను పేద ప్రజల జీవన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. నేను బట్టలు నొక్కుతున్నాను, డబ్బులు ఇచ్చేసారంటాడు. ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసినటువంటి మారం వెంకటేశ్వర గారు వారి మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఇది ముందుగా మనం కూర్చోడానికి ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఒక టౌన్షిప్ని కట్టాలి, తాడేపూడి 3 టౌన్లుగా ఉండాలని ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎక్కడా కూడా అపార్ట్మెంట్ ఉన్న చోట కూడా ఇంత లైన్గా ట్రాన్స్ఫార్మర్ కానీ ఇలాంటి ఒకవేళ ఎత్తకేకి వచ్చినా సరే పడిపోయిన విధంగా ఎలాంటికి ఇచ్చి డబ్బుకి లెక్క లేకుండా ఆ రోజు క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయించే అవకాశం మాకు వచ్చింది. ముఖ్యంగా ఈ వేదిక నడిచినటువంటి పెద్దలు మిత్రులు బొల్ల బాబీ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అలాగే మా అన్నయ్య ఏతకోట తాతాజీ గారు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్, అచ్యుత్ గారు, కాశీ గారు, అలాగే విజయ్ గారు, అలాగే నర్స సోమేశ్వరరావు, మారు వెంకటేశ్వరరావు, గడ సత్యనారాయణ గారు, ఇంకా నాతో పాటు ఉన్న సంగనాయుడు గారు, సుబ్బరాజు గారు, ఇంకా నాతో పాటు ఉన్న మిత్రులందరికీ ఈ సమావేశం చేసిన మా అక్క చెల్లెలందరూ కూడా ఉదయపూర్వస్తారు. ఇది ఎలా చేసే అవకాశాన్ని నాకు దక్కింది. ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు దీంట్లో ఒక మెంబర్ నేను ఎక్కడా కూడా రాజీ పడకుండా ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా ఇప్పుడు ఎవరి వ్యక్తుల్ని కూడా 1 రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళకి ప్రయారిటీ ప్రకారం అన్ని ఎవరు అడిగిన పాపం లేదని కూడా నేను ఇచ్చడం జరిగింది. చాలా మంది చాలా కూడా మాణిక్యాల నేను ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఆయన నేను ఉండగానే ఇక్కడ మీకు చాలా కూడా ఇచ్చాను. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోవడం, మరి ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరందరూ కలిసి నెగ్గించడం, దానికి కర్మ మనం అనిపిస్తా ఉన్నాం. కర్మ ఫలితాలు ఎక్కడికి పోవు. ఈ రోజు మనం చేసిన కర్మ మనం అనిపిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మోసం చేసే కర్మ ఖచ్చితంగా అనిపిస్తారు. నేను రాగానే మీకు ఇల్లు రోజు రద్దు చేస్తానని చెప్పాడు కదా, అది మీరు నమ్మారు. కానీ చేయనప్పుడు మీరు ఎందుకు రాయట్లేదు? ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ దగ్గర కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుని కొడుతూ వచ్చాడు. అలా ఏర్పాటు చేసిన మిత్రులు మారు వెంకటేశ్వర గారు, అలాగే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి మరి నా మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి పెద్దలు గౌరవనీయులు తాతాజీ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ మీడియా కోఆర్డినేటర్, పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ ఎస్ఎస్ సోమేశ్వరరావు గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు వసల అచ్యుత్ గారు, అలాగే పెద్దలు రుద్ర కాశీ గారు, అలాగే ఇక్కడ విచ్చేసిన వివిధ హోదాల్లో ఉన్న మిత్రులందరికీ
మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున టిట్కో సమస్య గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఇక్కడే ఉంది. ఎంతో కాలంగా మరి 5 సంవత్సరాలుగా అతి దుర్మార్గంగా మీరు ఎక్కడ చూడండి, ఆ రంగులు ఎలా ఉన్నాయి, ఈ రంగులు ఎలా ఉన్నాయి, ఎంత దుర్మార్గం అంటే. అయినా నేను ముందెందుకు మాట్లాడాలంటే మీకు 2 విషయాలు చెప్తామని కాలయాపన చేయడం ఇష్టం లేదు. ఈ ఇల్లు కట్టిన ఇల్లు, ఈ డబ్బు మొత్తం భారత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఇచ్చిన డబ్బు అమ్మ. ఇది మీ అందరూ తెలుసా అమ్మ? అందరూ చేద్దాం తెలిస్తే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారికి ఇచ్చి కట్టించడం జరిగింది. దురదృష్టశాస్త్రం ఆయన రావడం 2వసారి, ఇప్పుడు అధికారంలో నాయకులు రావడం, ఇది పట్టించుకోకపోవడం, ఈ ఇల్లు అతి కష్టం మీద మేమంతా పోరాటం చేసుకోవడం, మీకు కొన్ని నీళ్ళు ఇవ్వడం జరిగింది. వాటి కూడా రంగులు వాళ్ళు వేసుకుని ఇవాళ వాటర్ సప్లై సరిగ్గా లేదు, లీక్ అయిపోతుంది. కూడా ఇక్కడ బ్రహ్మాండమైన సదుపాయం మీకు కలుగుతాయని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తీసుకుంటాం. ఇప్పుడే సార్ చెప్పారు, బాబీ గారు చెప్పారు రుణమాఫీ చేస్తామని. మేము ఒక వారం రోజుల క్రితం టిట్కో హౌస్ లో అందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేశాం సార్. గత ప్రభుత్వం ఎలా మాకు రుణమాఫీ చేసి అన్ని లాభ వాళ్ళకి సమాన న్యాయం చేస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాకు సరైన న్యాయం చేయలేదు. రావాల్సిన ఇల్లు రాలేదు, ₹1,00,000 కట్టించుకున్నారు, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీ, వచ్చిన వాళ్ళకి కూడా ఎటువంటి ఫెసిలిటీ లేదు. పైగా మా మహిళల పేరుతో ఇల్లు వచ్చినాయి. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా మమ్మల్ని వేధిస్తున్నారండి. ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కావట్లేదు. ఈ 4 సంవత్సరాల క్రితం అయితే మేము అందరూ బాగానే కట్టుకునే వాళ్ళండి. కరోనా వచ్చి ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడి బయట రెంట్లు కట్టుకో. జిల్లా పిఎంపి మరియు ఆరోగ్య ఉప కేంద్రం కాసిపాడు వారి ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎంపి జిల్లా అధ్యక్షులు ఈఆర్కే పరమేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేద్దాం అనే ఈ సంవత్సర నినాదాన్ని తెలియజేశారు. ఆరోగ్య సహాయకుడు నామాల రాజు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమకాటు వలన వచ్చే మలేరియా వ్యాధిని అరికట్టాలని తెలియజేశారు. ఈరోజు ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిటీ పారామిడ్స్ 5 హెల్త్ కేర్ అసోసియేషన్ మరియు కాసిపాడు ఆరోగ్య ఉప కేంద్రం నామాలరాజు గారి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో అవగాహన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమానికి 2024 మలేరియా నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమానికి ఈరోజు స్లోగను ప్రపంచవ్యాప్తంగా మలేరియా కోసం సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేద్దాం. ఈ మలేరియా ఆడయానాఫిల్స్ దోమ ద్వారా వస్తుంటుంది. అది పరిశుభ్రంగా లేకపోవడం వలన, చుట్టూ మురుగునీళ్ళలో ఉండటం వల్ల పాత టైర్లు, వాడవేసిన కొబ్బరి బొండాలు, రేక్ షెడ్లు, వాడని బావులు, అంటే అనాఫిల్స్ దోమ పుట్టే మార్గాలు ఇవన్నీ ఉంటాయి. అవి లేకుండా గ్రామస్తులందరూ కూడా ఇవన్నీ పరిశుభ్రం చేసుకుని ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించిన గ్రామస్తులకి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా మలేరియా రాకుండా దోమకాటు అరికట్టుకుని జాగ్రత్తగా అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.